ఈసారి కూడా గెలిచేది మీరే. మా ఊరిలో కర్రసాము చేసి మీ వాళ్ల మీద నిలబడేంత సత్తా ఎవరికి లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే అటు చూడండి, అక్కడ సార తాగే మన యోధులున్నారే, కర్రసాములో చాలా అనుభవం ఉన్న వాళ్ళని తెలుసుకుని నేనే తయారు చేశాను. కానీ వాళ్ళు మనం ఎలా చెప్తే అలానే వింటారు. ఓడిపోండ్రా అంటే ఓడిపోతారు, గెలవండ్రా అంటే గెలుస్తారు. అలా పక్కా రెడీ చేశాం. మా ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యుండి మా ఊరు గెలవకుండా ఇంత కాపుగా చూస్తున్నానంటే దీన్ని ఎలాంటి ప్రెసిడెంట్ అంటారు? అదిగో అత్తయ్య కూడా వస్తుంది. దీని ఎంత గేట్ ప్రెసిడెంట్ ఇప్పుడు అత్తయ్య కూడా చెప్తుంది, చూడండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదమ్మా. పార్టీ చేసుకుంటున్నారు కదా, కానివ్వండి. పర్వాలేదమ్మా, పర్వాలేదు. చూడండి, రేపు జరగబోయే కర్రసాములో తేడా వచ్చిందనుకోండి, వాళ్ళని కాదు, వాళ్ళ పీకల్ని కాదు, మీ పీకలు తెగుతాయి. ఇప్పటి వరకు ఈ దాక్షాయిని ఈ ఊరి ప్రజలందరికీ దేవతలాగా, మంచిదానిలాగా నటిస్తూ ఆ మంచితనాన్ని కాపాడుకుంటూ వాళ్ళందరికీ అప్పులిచ్చి వాళ్ళ ఇంటి పత్రాలు, స్థలం పత్రాలు తాకట్టు పెట్టించుకొని ఎంతో గొప్ప సాయం చేస్తున్నట్టుగా ఊరందరినీ ఒక తాటి మీద ఒక నమ్మకంతో కట్టిపడేశాను. కర్రసాములో ప్రతిసారి మా ఊరి వాళ్ళని గెలిపించకుండా ఎందుకు ఓడిపోమంటానో తెలుసా? ఈ 5 ఊర్ల మధ్య మా ఊరిలో జనం పంటని కంటితో చూడటం తప్ప కాసులుగా చూడకూడదు. అలా చూస్తే వాళ్ళ భుజాల మీద కండువాలు వేసి తల పైకెత్తి తిరుగుతారు. వాళ్ళలా తిరగకూడదు. ఏంటిది? మనకేమో లైట్ లేకుండా నిద్ర పట్టదు. లైట్ ఎందుకు ఇలా కొట్టుకుంటుంది? ఉరుసి చూడు, వెళ్ళి స్విచ్ ఆపేద్దాం. అమ్మా, సుందరి, నాకు ఈ పులి మాస్క్ కావాలి. అది బాగోదు బాలగారు. లేదు, నాకు కావాలి. సలపాయ్, పంపు సెట్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందిరా. పంకజాన్ని పిలిపించమంటారా? పంకజం కాదురా, ఓన్లీ త్రిపురే. అలా తలుచుకున్నానో లేదో కనబడిపోయిందిరా. పదరా, ఓ పాలెళ్ళి పలకరించొద్దాం. పద. ఆగండి, పక్కనే వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు.
మీ కళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తే గానీ పక్కన ఉన్న మొక్కలు కనపడరా మీకు? నా మూడు ఉత్సాహం మొత్తం ఎప్పుడు పాడు చేస్తావేట్రా నువ్వు? అంటే నేను అంటే అన్నా అంటారు గానే ఆ త్రిపురం మీకు వర్కౌట్ అయ్యేలా లేదంటే అవ్వాలి రాయ్. ఆడి పసిపిల్లోడ్రా, ఆడిని పక్కకు తోయడం ఎంతసేపు చెప్పు? రాయ్ నువ్వు సోత్తా ఉండరా. సంక్రాంతి అయిపోయిన మర్నాడే ఆడిని నైట్ డ్యూటీకి పంపిస్తా. నేను ఆడి కొంపలో దూరి డ్యూటీ చేస్తా. రెడీగా ఉండు, బయట కాపలా కాయాల్సింది నువ్వే. పాపిష్టతవా కాపురాలు కూల్చే పనులు చేసినా చేస్తాడు. శివపురం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. శివపురం దాక్షాయణి గారి ఆధ్వర్యంలో 5 గ్రామాలకు సంబంధించిన కర్రసాం పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. పోటీదారులందరూ బరి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. అటు మైక్ సెట్ లో కరసాం పెట్టిస్తున్నా అని చెప్తున్నారు. మీ అత్తయ్య గారు కూడా వచ్చేస్తుంటారు. పదండి పదండి. అబ్బా